नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। ఒక కంప్లైంట్ రియాజ్ పాషా సన్ ఆఫ్ మహమూద్ సలాల్ అని చెప్పేసి నూరినగర్ నుంచి ఒక కంప్లైంట్ మాకు లాడ్జ్ చేసిండు. ఆ కంప్లైంట్ ఏంటంటే ఇలియాస్ అహ్మద్ అని చెప్పేసి బ్లాక్ మ్యాజిక్ చేస్తుందని చెప్పేసి ఒక కంప్లైంట్. ఈ కంప్లైంట్ మీద ఇమీడియట్గా మేము కంప్లైంట్ లాడ్జ్ చేసుకొని ఎఫ్ఐఆర్ కట్టుకొని అతను ఉన్న ప్లేస్కి నూరినగర్కి వెళ్ళిపోయినాం. అతని రూమ్లో కొన్ని సస్పీషియస్గా దీపక్ కుందులు, అదేవిధంగా మనిషి బొమ్మ వేసిన కాగితం, ఇలాంటివి కొన్ని సస్పీషియస్గా కొన్ని సీజ్ చేయడం జరిగింది. వెంటనే ఆ వ్యక్తిని కూడా కస్టడీకి తీసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి విచారించడం జరిగింది. ముఖ్యంగా ఇతని యొక్క ఉద్దేశం లాస్ట్ ఇయర్ నుంచి నారాయణపేట నుంచి లాస్ట్ ఇయర్ 1 year కింద నూరినగర్కి వచ్చి రెంటెడ్ ఇంట్లో కిరాయికి ఉంటుండు. అమాయక ప్రజలు ఎవరైతే రోగాలతో లేకపోతే ఇల్లుతో బాధపడుతున్నారో, అదేవిధంగా ఇంట్లో ఆర్థిక కష్టాలు ఎవరికైతే ఉంటాయో అలాంటి వాళ్ళని టార్గెట్ చేసుకొని మీకు తగ్గిస్తాం, మీ కష్టాలు తీరుస్తామని నమ్మించి డబ్బుల కోసం అమాయక ప్రజలను మోసం చేస్తూ ఈ విధంగా చేస్తుందని తెలిసింది. ఇలాంటి ఇతని మీద కేసు కట్టి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ప్రజలకు కూడా తెలియజేసేది ఏంటంటే ఇలాంటి భూత వైద్య ఇలాంటివి కూడా నమ్మొద్దు. మూఢనమ్మకాలు అనేది నమ్మటం, మీ డబ్బులు వేస్ట్ చేసుకోవటం ఇవన్నీ మంచిది కాదు. ఇలాంటి వ్యక్తి కాడ ఎలాంటి శక్తులు కానీ ఏమి కానీ ఉండవు. అమాయక ప్రజలను టార్గెట్ చేసుకొని డబ్బులు గుంజాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. ఇలాంటి మీ దృష్టికి వచ్చినా కానీ మాకు వెంబడే తెలపాల్సిందిగా కూర్చున్నాం. ఇప్పుడు ఎంక్వైరీ నడుస్తుంది. ఎంక్వైరీ తర్వాత ఫర్దర్ గతంలో ఏమైనా కేసు ఉన్నాయా, ఇంకెవరెవరికి చేసిండు ఏందనేది కూడా అంతా కూడా డీటెయిల్స్గా చెప్తాం. ప్రస్తుతానికి అతని దగ్గర నిమ్మకాయలు అయితేంది, మరియు దీపక్ కుందులు అయితేంది, పేపర్ల మీద మనిషి బొమ్మ వేసిన పేపర్లు అయితేంది, అవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది.